ఒక దైవజనుడు కుంటలో దేవుని సేవ జరిగిస్తాడు. దైవజనులు ఆవలయ్య గారు ఒకానొక ప్రాంతానికి తాను తన భార్య కొందరు సువార్త ప్రకటించడానికి వెళ్తే ఆ ఊర్లో వాళ్ళ దగ్గర ఉన్న మైక్ సామాన్ తీసుకొని లాక్కొని వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు చెల్లాచెదురు చేసి భార్యాభర్తలిద్దరిని కూడా ఆడ మనిషిని కూడా చూడకుండా ఆ ఊరు వాళ్ళందరూ బాగా కొట్టి గాయపరిచారు. ఫోన్ చేశాడు ఒకరోజు, అన్నా మేము పలానూరు దేవుని సేవకి వెళ్తే మమ్మల్ని బాగా భయంకరంగా కొట్టారన్నా, చాలా దెబ్బలతో ఉన్నాం మేము. నేను నా భార్య వెళ్ళి చూసి పలకరించి ధైర్యపరిచి ఏం పర్వాలేదని చెప్పి వాళ్ళతో కొంత సమయం గడిపొచ్చాం. నాకు ఫోన్ చేసినట్లుగా దైవజనులు సిద్దిపేట ప్రకాశయ్య గారికి ఫోన్ చేశా అంట. అన్నయ్య మేము పలానూరు సువార్తకి వెళ్తే అక్కడ మమ్మల్ని భయంకరంగా కొట్టారు అన్నయ్య అంటే, అవలయ్య నీవు చాలా ధన్యుడు. 40 సంవత్సరాలు పైబడి దేవుని సేవ చేస్తున్నాను. సేవలో నన్ను ఒక్కడైనా కొడతాడేమో నేను ఎదురు చూస్తున్నాను, కానీ ఒక్కడు కూడా నన్ను ఒక్క దెబ్బ కొట్టలేదయ్యా. నువ్వెంతో ధన్యుడు అంటే దేవుని రాజ్యము నిమిత్తం, దేవుని సువార్త నిమిత్తం యేసయ్య కోసం దెబ్బలు తిన్నావు. ఎంత గొప్ప భాగ్యం దొరికింది నీకు అన్నాడంట దైవజనుడు. స్తోత్రం కలుగునుగాక.